మనకి కమర్షియల్ ఫ్లైట్ రెండు రకాలు. ఒకటి ఎయిర్ బస్ 320, ఇంకోటి బోయింగ్ 747. అండ్ అట్లానే ఇందులో ఎయిర్ బస్ 320 కాకుండా 330, 340, 350 వరకు ఉంటాయి. అదే బోయింగ్లో 747, 757, 767, 777, 787. సో ఇవేంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఏదైనా ఫ్లైటే కదంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. మన ఇండియాలో ఎక్కువ ఎయిర్ బస్ అనేది యూజ్ చేస్తారు. ఇండియా నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ కావాలంటే బోయింగ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ రెండిట్లో ఇంకా డిఫరెన్స్ ఏంటి అంటే బోయింగ్లో సీటింగ్ కెపాసిటీ ఇంకా కార్గో కంపేర్ టు ఎయిర్ బస్ ఎక్కువ ఉంటుంది. అదే ఎయిర్ బస్లో కంపేర్ టు బోయింగ్ కొంచెం తక్కువ ఉంటుంది, సిమిలర్. ఇంకా ఇవి ప్రతి ఒక్క డెస్టినేషన్స్కి మనకి అన్ని క్లాసెస్ ఇవ్వవు. కొన్ని డెస్టినేషన్స్కి మనకి ఫస్ట్ క్లాస్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, ఎకనామీ ఉండొచ్చు. కొన్ని డెస్టినేషన్స్కి ఓన్లీ మనకి బిజినెస్ ఇంకా ఎకనామీ ఉంటుంది. ఇంకొన్ని డెస్టినేషన్స్కి ఓన్లీ ఎకనామీ ఉంటుంది. సో ఈ రెండు మనం ఎట్లా గుర్తుపట్టాలి అంటే మనకి బోయింగ్కి వచ్చేసరికి షార్ప్ నోస్ ఉంటుంది అండ్ అలాగే కాక్పిట్ ఏదైతే పైలట్ ఉంటాడో ఆ విండో దగ్గర మనకి వి షేప్ ఉంటుంది. అదే మనం ఎయిర్ బస్కి వచ్చేసరికి పాయింటెడ్ నోస్ ఉంటుంది అండ్ అట్లాగే 90 degrees ఉంటుంది పైలట్ కూర్చున్న దగ్గర, విండో దగ్గర. సో మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఈ 737, 787 అబ్జర్వ్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అట్లాగే నెక్స్ట్ టైం ఎప్పుడైతే మీరు ట్రావెల్ చేస్తున్నారో అప్పుడు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి.